రాజకీయ నాయకులు గతంలో చెప్పిన మాటలను కన్వీనియంట్గా మర్చిపోయి ప్రజలకు మాత్రం పెద్ద పెద్ద సందేశాలు ఇస్తుంటారు. ఎప్పటికప్పుడు తన అవసరాలకు అనుగుణంగా మాటలు మార్చడంలో జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు ఇతర నాయకులతోటి పోటీ పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అంశంతో పాటు ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి విషయంలో ఆయన మార్చిన మాటలు ఎన్నో. కానీ ఇప్పుడు మాత్రం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ అమిత్ షా హామీ ఇచ్చిన తర్వాత ఇక ఆందోళన ఎందుకు అన్నతందంగా మాట్లాడటం పెద్ద చర్చనీయాంశంగా మారింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా 50% మేర సీట్లు పెంచుతామంటూ ఒక బిల్లును తీసుకురావడానికి సిద్ధమైన విషయం తెలిసిందే. సాక్షాత్తు కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్సభలో ఈ విషయం ప్రకటించారు, కానీ బిల్లులో మాత్రం 50% మేర సీట్లు పెంచుతున్నట్లు అధికారికంగా ఎక్కడా ప్రస్తావించలేదు. దీంతో ప్రతిపక్ష పార్టీలన్నీ దీనిపై అభ్యంతరం చెప్పడంతో అది వీగిపోయిన సంగతి తెలిసిందే. సీట్ల పెంపుదల విషయంలో దక్షిణాది రాష్ట్రాల ఆందోళనలో హేతుబద్ధత ఉందని, కానీ అమిత్ షా హామీ ఇచ్చిన తర్వాత ఇంకా ఆందోళన ఎందుకన్న చందంగా పవన్ తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. అయితే బిల్లులో మాత్రం 50% మేర దేశవ్యాప్తంగా సీట్లు పెంచుతున్నట్లు కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ ఎక్కడా ప్రస్తావించకపోవడంతోనే పార్టీల్లో అనుమానాలు వ్యక్తమయ్యాయి, ఈ బిల్లును అడ్డుకున్నాయి. పవన్ కళ్యాణ్ మాత్రం ఈ విషయాన్ని కన్వీనియంట్గా మర్చిపోయి అమిత్ షా హామీ ఇచ్చాక ఇక తిరిగే ముందు అన్న తరహాలో మాట్లాడటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటంటే, తాజాగా పవన్ కళ్యాణ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఏకంగా ముఖ్యమంత్రులే ఉత్తరాది దక్షిణాది అని మాట్లాడటం ఏమాత్రం సరికాదంటూ వ్యాఖ్యానించారు. ఇదే పవన్ కళ్యాణ్ 2018 సంవత్సరంలో విజయవాడలో ఒక సభలో మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్తో పాటు ఇతర ఉత్తరాది రాష్ట్రాల ఆధిపత్యం ఏంటంటూ ఆవేశంగా ప్రశ్నించారు అప్పట్లో. అంతేకాదు దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ఏకమవ్వాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. ఇప్పుడు మాత్రం దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగినా కూడా మాట్లాడకూడదన్న చందంగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఉండటం విశేషం. గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్లోని కూటమి పార్టీలైన తెలుగుదేశం పార్టీ, జనసేనలు కేంద్రంలోని బీజేపీ సర్కారుకు పెద్ద ఎత్తున భజన చేస్తున్నాయనే విమర్శలు కూడా మూటకట్టుకున్నాయి. కేంద్ర ప్రభుత్వంలో చోటు చేసుకునే తప్పులను మాత్రం వీళ్ళు ఏమాత్రం మాట్లాడకుండా కేవలం ఎక్కడైతే మోడీకి భజన చేయడానికి ఛాన్స్ ఉంటుందో ఆ అంశాలనే ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారనే విమర్శలను ఎదుర్కొంటున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.